రెయిన్బో హాస్పిటల్ సిల్వర్ జూబ్లీ ఆఫర్ లో భాగంగా ఈ డిసెంబర్ 31, 2024 లోగా రిజిస్టర్ చేసుకున్న వారికి IVF కేవలం 99,000 రూపాయలకే పొందండి. ఆ మాజీ మంత్రి పాలిటిక్స్ కు తాత్కాలికంగా ప్యాకప్ చెప్పేశారు. మళ్ళీ మేకప్ కు రెడీ అయిపోయారా? నాకు ఓకే అని ఆమె సంకేతాలు పంపగానే అక్కడ అవకాశాలు రారమ్మని రెడీగా ఉన్నాయట. రాజకీయమే నా ఊపిరి, నియోజకవర్గ ప్రజలే నా ప్రాణం అంటూ ఒకప్పుడు భారీ డైలాగులు చెప్పిన ఆ నాయకురాలు ఇప్పుడెందుకు మనసు మార్చుకున్నారు? ఎవరామే? ఎందుకా మారు మనసు? లెట్స్ వాచ్. ఏపీ పాలిటిక్స్ లో రోజా అంటే ఫైర్, ఫైర్ అంటే రోజా. రాజకీయ ప్రత్యర్థులపై నగరి మాజీ ఎమ్మెల్యే కమ్ మాజీ మినిస్టర్ విమర్శలు, అధికారం ఉన్నప్పుడు ఆమె చేసిన హడావిడి ఆ రేంజ్ లో ఉండేవి. మరి సబ్జెక్ట్ ఏదైనా తనకు తెలిసినా తెలియకున్నా ఎదుట వారిని ఏకి పారేయడంలో రోజా రూటే సెపరేట్. నగరి నుంచి వరుసగా 2 సార్లు గెలిచి గత ఎన్నికల్లో మాత్రం టీడీపీ అభ్యర్థి గాలి భానుప్రకాష్ చేతిలో ఘోరంగా ఓడిపోయారు రోజా. మంత్రిగా ఉన్న సమయంలో నియోజకవర్గంలో భర్త సోదరుల పెత్తనం పెరిగిపోయిందన్న విమర్శలు పట్టించుకోలేదామె. ఓటమికి ముఖ్య కారణాల్లో అది కూడా ఒకటన్నది స్థానికంగా ఉన్న విస్తృత అభిప్రాయం. అలాగే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి లోకేష్ అంటే అప్పట్లో ఒంటికాలు మీద లేచేవారు రోజా. ఇక మంత్రిగా హంగు ఆర్భటాల గురించైతే చెప్పే పనే లేదని, మంత్రిత్వ శాఖల్ని బాగా ఎంజాయ్ చేసిన వాళ్లలో ఆమెదే టాప్ పొజిషన్ అని అప్పట్లో చెప్పుకునేవారట. అలా అన్ని కలగలిసి గత ఎన్నికల్లో సుమారు 45,000 ఓట్ల తేడాతో ఓడిపోయారామె. ఇక రాష్ట్రంలో ప్రభుత్వం మారాక రోజాకు కష్టాలు మొదలయ్యాయి. ఆమె మంత్రిగా ఉన్నప్పుడు భారీగా అక్రమాలు చేశారంటూ ఫిర్యాదులు చేశారు కూటమి నేతలు. ఆడుదాం ఆంధ్ర, నగరి భూ అక్రమాలు, టీటీడీ ఉద్యోగుల ఇళ్ల స్థలాల్లో గోల్మాల్ లాంటి వ్యవహారాలపై లోతుల్లోకి వెళ్తోందట సిఐడి. ఇక ఎన్నికల తర్వాత అప్పుడప్పుడు మాత్రమే నియోజకవర్గంలో తలుక్కుమన్న మాజీ మంత్రి ఈ మధ్య కాలంలో మరీ నల్లపూసైపోయారట. అయితే చెన్నై కాదంటే హైదరాబాద్ లో ఉంటున్నారు తప్ప నగరిని పూర్తిగా మర్చిపోయారన్న టాక్ నడుస్తోంది. ఇలాగే ఉంటే రాజకీయంగా ఇబ్బందులు తప్పవని గ్రహించే ఆమె రూట్ మారుస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఓటమి తర్వాత అడపాదడపా కూటమి ప్రభుత్వం మీద ఎక్స్ లో మెసేజెస్ పెడుతున్నా అందుకు అటు నుంచి కూడా అంతకు మించిన స్థాయిలో కౌంటర్స్ పడుతూ ఉండటంతో ఇప్పుడు ఆ పని కూడా చేయడం లేదంటున్నారు. పార్టీ కోరితే తప్ప ఇప్పుడు తనకి తానుగా బయటకొచ్చి కూటమి ప్రభుత్వాన్ని విమర్శించాలని రోజా అనుకోవడం లేదన్నది రోజా సన్నిహితుల మాటగా తెలిసింది. రోజా పెట్టే పోస్టులు ఆమెవి కాదని, అవన్నీ వైసీపీ నాయకత్వానివేనంటూ ఇటీవల ఏపీ పీసీసీ అధ్యక్షురాలు షర్మిల అన్న మాటల్ని ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంతకు ముందులా దూకుడుగా వెళ్తే ఇబ్బందులు తప్పవని తెలిసే ఆమె మౌనంగా ఉంటున్నారని వైసీపీలోనే మాట్లాడుకుంటున్నారట. ఓవైపు కేసుల భయం, మరోవైపు ఏం మాట్లాడినా ఇరుక్కుంటామన్న ఆందోళనతో ఇప్పుడు రోజా డైవర్షన్ కోసం చూస్తున్నట్టు సమాచారం. ఉక్కిరి బిక్కిరి చేస్తున్న రాజకీయ సెగ నుంచి తప్పించుకోవడానికి తిరిగి టాలీవుడ్, కోలీవుడ్ వైపు చూస్తున్నారట రోజా. క్యారెక్టర్ రోల్స్ చేయడానికి నేను రెడీ అంటూ తన టీం ద్వారా తెలుగు, తమిళంలోని పలువురు దర్శకులకి, నిర్మాతలకి సంకేతాలు పంపినట్టు సమాచారం. వాస్తవానికి రాజకీయాల్లో బిజీ అయ్యాక సినిమాలకి దూరం అయ్యారు గాని అంతకు ముందు తెలుగు ఇండస్ట్రీలో బిజీగానే ఉండేవారు రోజా. సిల్వర్ స్క్రీన్ కి దూరమైనా మంత్రి అవ్వబోయే ముందు వరకు బుల్లితెర మీద పలు షోస్ చేశారామె. ఇక మినిస్టర్ హోదా వచ్చాక ఆ కార్యక్రమాలకు సైతం బాయ్ బాయ్ చెప్పేశారు. కానీ ఇప్పుడు మారిన పరిస్థితుల్లో నిర్ణయం కూడా మారిపోయిందట. అది వెండితెర, బుల్లితెర అన్నది ముఖ్యం కాదు, ఎనీ స్క్రీన్ విత్ మేకప్ ఐఎమ్ రెడీ అంటున్నారట రోజా. ఆ మధ్య ఓ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిథిగా హాజరవడం, పుష్ప 2 సినిమాను సూపర్ డూపర్ అని పొగిడేయడం లాంటివన్నీ ఒక వ్యూహం ప్రకారం జరుగుతున్నవేనని మాట్లాడుకుంటున్నాయట ఇండస్ట్రీ వర్గాలు. అదే సమయంలో మరికొన్ని డౌట్స్ కూడా వస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. నటించడానికి నేను రెడీ అని రోజా చెప్పినంత మాత్రాన అవకాశాలు వాటంతట అవే పరిగెత్తుకొస్తాయా? పరిస్థితులు ఇంతకు ముందులా ఉన్నాయా అన్న అంశాల చుట్టూ చర్చ జరుగుతోందట. పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆయన సోదరుడు నాగబాబుకి మంత్రి పదవి ఖాయమైంది. తాను అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళిద్దరితో పాటు చిరంజీవి మీద కూడా ఓ రేంజ్ లో విమర్శలు చేసేవారు రోజా. ఓ దశలో చిరంజీవి కూడా బాగా హర్ట్ అయి ఓపెన్ అయిపోయారు. దీంతో రోజా రీ ఎంట్రీకి ఇప్పుడు ఇండస్ట్రీ నుంచి ఎంతవరకు సహకారం లభిస్తుంది అన్నది బిగ్ క్వశ్చన్ అట. టీవీ షోస్ కంటే సినిమాల వైపే ఆమె మనసు లాగుతున్నట్టు ప్రచారం ఉంది. కానీ అక్కడున్న అవరోధాల్ని అధిగమించడం అంత తేలిక కాదన్న మాటలు సైతం వినిపిస్తున్నాయి. ఓవరాల్ గా రోజా పాలిటిక్స్ కి టెంపరరీ ప్యాకప్ చెప్పేసి తిరిగి మేకప్ వేసుకుందామని అనుకుంటున్నా వాస్తవం వేరుగా ఉందన్నది ఇండస్ట్రీ వర్గాల్లో జరుగుతున్న చర్చ. ఫైనల్ గా ఏం జరుగుతుందో చూడాలంటున్నారు పరిశీలకులు.